మచిలీపట్నంలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరుకోవడం కలకలం రేపుతోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మచిలీపట్నంలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరుకోవడం కలకలం రేపుతోంది. గత 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ తో ఒక వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా తాజాగా మరో 4 కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చేరారు. వీరంతా ఈడపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి చెందిన వారిగా పేర్కొంటున్నారు. ఈ వృద్ధాశ్రమంలో మొత్తం 47 మందికి పరీక్షలు నిర్వహించగా తాజాగా 4కి పాజిటివ్ అని తేలడంతో కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 60 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డు కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అయితే అతి తక్కువ శాతం మంది మాత్రమే మాస్క్ ధరిస్తున్నారు. వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కింద ఈ నిధులను సచివాలయాలు విడుదల చేశారన్నారు. 45 డివిజన్లో 10 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే సీసీ డ్రైన్ పనులను కిట్టు మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సీలార్ దాదా, కార్పొరేటర్లు ఆకుల వరలక్ష్మి, జోగి చిరంజీవి, పరిమికాయల విజయ్ కుమార్, ఐనాల తాతారావు, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికన్న నాగేశ్వర, గుడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్ ఆకుల వరలక్ష్మి గారి డివిజన్లో మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి బాబును మేము తిరిగినప్పుడు ఈ ప్రజలు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి నిమిత్తమై ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వర్షం వస్తే వాటర్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలందరూ కోరటం జరిగింది. దానిలో భాగంగా ఒక 9,96,000 గ్రాంట్ చేసి ఈ డ్రైనేజీ నిమిత్తం ఇక్కడ పనులు ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య గారికి, కిట్టుబాబుకి ఈ డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరలక్ష్మి గారు ఇన్ఛార్జ్గా మన శ్రీనివాసు ప్రాతినిధ్యం వచ్చిన వార్డు ఇది. మరి వాటికి ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా నాన్నగారు ఎంతో చొరవ తీసుకుని మరి డ్రైన్ను శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఓ 10 లక్షల రూపాయలతో డ్రైన్ని ఇప్పుడే మన యువ నాయకుడు మన కిట్టుబాబు గారి చేతుల మీదుగా కొబ్బరి కొట్టి మరి మేయర్ గారు కిట్టుబాబు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇప్పుడే మన ఇంజనీర్ మురళీధర్ గారు చెప్పారు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క డ్రైన్ ఇవ్వటం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉందని చెప్పి ఇటువంటి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు తీర్చడానికి కూడా మన నాన్నగారి సారథ్యంలో మరి ముందుగా సెంటర్లోని వినాయకుడి గుడి దగ్గర నుంచి ఒక 283 మీటర్ల కాంక్రీట్ డ్రైన్కి ఇవాళ ఓ 10 లక్షల రూపాయల గ్రాంట్తో మా ఎమ్మెల్యే గారు పేర్ని నాని గారు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ డ్రైన్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పేర్ని కిట్టు గారికి, మేయర్ వెంకటేశ్వరమ్మ గారికి, దాదా గారికి, పెద్దలందరికీ నమస్కారాలు. ఇది మాది యాక్చువల్గా ఈ సెడింబార్ అగ్రహారం ఏంటంటే యాక్చువల్గా సిటీలోనే కొద్దిగా లో లేయింగ్ ఏరియా ఇది. అందుకని ఎప్పటి నుంచో మేము పెద్ద ఆయన నాని గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంటే మా కాలనీ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే గారు లాస్ట్ టైంలోనే ఇచ్చారు గ్రాంట్స్, ఇప్పుడు ఇచ్చారు. ఆయనకి మా కాలనీ వాసులందరూ కృతజ్ఞతలుగా ఉంటాం. ఇప్పుడు ఈరోజు ఈ కాంక్రీట్ డ్రైన్ వల్ల ఏమవుతుందంటే మాకు వచ్చే వాటర్ కొంత దీని డ్రైన్ వల్ల లాగి ప్రజలకు ఇబ్బంది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్కిస్టు లెనినిస్టు పార్టీ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. ప్రజల హక్కుల్ని హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ మార్కిస్టు లెనినిస్టు పార్టీ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించింది. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా మార్కిస్టు లెనినిస్టు పార్టీ నాయకులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని మార్కిస్టు లెనినిస్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేవలం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలే
బీజేపీ తన ఫాసిస్టు విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలను తన గుప్పెట్లో పెట్టుకుని కీలుబొమ్మలా ఆడిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాద సంస్థ అయిన IMF, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సిఫారసులను అమలుపరుస్తుంది. బీజేపీ ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు పెట్టే ప్రతి షరతును అంగీకరించి ఆఖరికి మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. చివరికి మన న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023లో కూడా ఇదే జరిగింది. దీన్ని ముందుగా నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన సిఫారసు మేరకు బీజేపీ ప్రభుత్వం నియమాలు, నమూనా ఫామ్స్ తయారు చేయించి రాష్ట్రాలకు పంపింది. దీన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచింది. ఈ చట్టం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి పూర్తిగా తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు ఈ అధికారాన్ని ఇచ్చింది. ఈ చట్టం అమలులోకి రావడం వలన రెవెన్యూ అధికారులను ప్రభుత్వ రాజకీయ నాయకులు ప్రలోభపెట్టే అవకాశాలు 100% ఉన్నాయి. ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇలాంటి చట్టాలను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం, ప్రజా వ్యతిరేక విధానం. దీన్ని MLP రెడ్ ఫ్లాగ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి అని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే UTF అమలు చేయాలని, వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలి అని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ESI, PF సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి అని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష 11వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న మాకు చాలా బాధాకరమైన స్థితి. ఇక్కడ చేరటానికి కారణం మాకు ఉద్యోగ భద్రత లేనందువలన ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి పాదయాత్రలో మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తాను, గవర్నమెంట్లో లాగేస్తాను అని ప్రకటనలు చేసి ఉన్నారు. కానీ మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీదకి లాగేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా కుటుంబాలన్నీ వదిలేసి 11 రోజులుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నాము. అయినప్పటికీ మా చిరుద్యోగుల మీద ఆయన ఎటువంటి కనికరము లేదు. మాకు ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, సమగ్ర శిక్షలో ఉన్న అన్ని విభాగాలను రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అందచేయాలి, HR పాలసీ మాకు అమలు చేయాలి, చైల్డ్ కేర్లు మంజూరు చేయాలి. మాకు ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మేము మెడికల్ లీవ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని స్థితి. అలాంటిది ఇప్పుడు మా చిరుద్యోగుల పట్ల ఆయన దయ చూపి మెడికల్ లీవ్ మంజూరు చేయాలి. మాకు మా అందరి పట్ల ఆయన కనికరం కలిగి ఉండాలి. మేము ఎంతో చేసాము ఆయనకి. అంటే పాదయాత్రలో మిమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తారన్న నినాదంతోనే మేము అందరం ఆయనకి ఓట్లు వేసి గెలిపించాము. మరి శిక్షలో చాలామంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతిలో చేస్తున్నారు. సమగ్ర శిక్ష వ్యవస్థ స్థాపించినప్పటి నుండి ఆపరేటర్లు గాను, అటెండర్లు గాను చాలామంది పనిచేస్తున్నారు. అదేవిధంగా CRMTలు, MIS కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, IRTలు ఇలా అన్ని విభాగాలుగా విద్యా వ్యవస్థకి ఎన్నో సేవలు చేస్తున్నాం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దాదాపు మా సర్వీస్ వచ్చి 20 సంవత్సరాలు. SSAలో పనిచేస్తున్నటువంటి అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ యొక్క సర్వీసు 20 సంవత్సరాలు పైబాటే. కానీ అందరికీ అన్ని హామీలు ఇస్తున్నారు. కానీ మా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మాత్రం చాలా చులకన భావంగా చూస్తున్నారు. జగనన్న మా బాధని అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అది మీకు ఆర్థిక భారం అయినట్లయితే కనీసం HR పాలసీ అయినా అమలు చేసి మా యొక్క బాధలను నెరవేర్చగలమని
కోరుతున్నామన్నా. అందరికీ ఎన్నో మేనిఫెస్టోలో పెట్టుకున్నావు, నవరత్నాలని అదని ఇదని చాలామందికి అడగకపోయినా మేనిఫెస్టోలో లేని కూడా చేశావు. కాబట్టి మా యొక్క ఆవేదనని అర్థం చేసుకుని మీరు మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరు ఎంప్లాయీను కూడా రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. మా యొక్క 25,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఎందుకని అంటే మేము కూడా ఈ సమగ్ర శిక్షలో పనిచేసి విద్యాశాఖలో ఎంతో సేవ చేస్తున్నామని. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వైసీపీ నాయకుడు పెరిగిట్టు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగుల శాఖ ద్వారా 28 ట్రై సైకిల్స్ మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ తాత, కార్పొరేటర్లు ఆకుల వరలక్ష్మి, జోగి చిరంజీవి, పరిమి ఖాయల విజయ్ కుమార్, అయినాల తాతారావు, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికన నాగేశ్వరరావు, గుడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ట్రై సైకిల్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి మరి ప్రభుత్వం ద్వారా 28 బ్యాటరీ ట్రీ సైకిల్స్ అన్నమాట. ఇది అంటే బ్యాటరీతో నడపబోయేటటువంటి 28 కూడాను ఇక్కడికి వచ్చి ఉన్నాయి. కానీ అధికారులు చెప్పేది ఏంటంటే ఎవరు రెస్పాన్స్ అవ్వలేదండి, 28 ఇచ్చేసేవాళ్ళం ఇవాళ మనం. కొంతమంది ఏమో ఫోన్ నెంబర్ అందుబాటులో లేక కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండేది. ఇవాళ 12 మందికి మన యువనాయకుడు కిట్టుబాబు గారి చేతుల మీదుగా 12 మందికి ఇవ్వటం జరుగుతుంది. అది ఒక్కొక్కటి 42,000 రూపాయలు ఖరీదన్నమాట. అది మళ్ళీ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఎవరికైనా అవసరం అయితే మరి ప్రభుత్వం ద్వారా కావాల్సిన వాళ్ళందరూ కూడా మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఈ కనీసం చాలా ఉపయోగపడేటటువంటిది అన్నమాట. కొంతమంది ట్రై సైకిల్స్ వాళ్ళు నడపలేక, చేతులతో బండ్లు తిప్పలేక, నడవలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటికి చాలా ఉపయోగపడేటటువంటి ట్రై సైకిల్స్ అన్నమాట, బ్యాటరీ ట్రై సైకిల్స్. ఈ అందుబాటులో ఇచ్చినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేర్నిగడ నాని గారికి కూడా ఈ యొక్క మరి కార్యక్రమం ఈ యొక్క నడపడానికి కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలలో భాగంగా శారీరక దృఢత్వ లోపంగా ఉంది. సమాజంలో ముందుకు రావాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఎన్నో అవమానాలు భరిస్తూ జీవనాన్ని సాగించే ఈ వికలాంగులకు ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒక విధంగా సహాయపడాలి అని సేవా దృక్పథంతో రాగానే వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ట్రై సైకిల్స్ బ్యాటరీ 3 చక్రాల బ్యాటరీ సైకిల్ని వారికి ఇవాళ 28 మందికి శాంక్షన్ కాగా, ఈ 28 మందిలో 12 మందికి ఈ రోజున వారందరికీ కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సైకిళ్ళన్నీ తీసుకున్న వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండి మాకు నెల 3,000 పెన్షన్, అలాగే ఇలాంటి సైకిల్ కూడా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, మరలా ఆయన బ్రతుకుతున్నటువంటి వాళ్ళతో పాటు దివ్యాంగులైనటువంటి వీళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళకి సహకారంగా ఈ ట్రయాంగిల్ సైకిల్స్ ఇస్తూ వీళ్ళని కూడా సమాజంలో ప్రజలు ఏ విధంగా అయితే ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళతో వాళ్ళు వెళ్తారో అలాగే ఈ ట్రై సైకిళ్ళ ద్వారా వెళ్ళేందుకు సహకరించినటువంటి పేరుని కృష్ణమూర్తి కిట్టుబాబు గారికి, అలాగే ఈ శాంక్షన్ చేయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి మన ప్రీతమ నేత బందరు శాసనసభ్యులు పేర్ని నాని గారు ప్రతి విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఆదుకోవడం ఎంతో సంతోషకరం. ఈ విధంగా ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాలు పంచుకొని మమ్మల్ని కూడా మమేకం అవుతాం. నిజంగా మేము చాలా హర్షిస్తా ఉన్నాం. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. పెడన్లో భారీ నిరసన ప్రదర్శన చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమ ఆందోళనలో భాగంగా పెడన పట్టణంలోని మంత్రి జోగి రమేష్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది అంగన్వాడీలు తరలివచ్చి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. అనంతరం బస్టాండ్ నుండి బ్రహ్మపురం వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. తదనంతరం మంత్రి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు మంత్రి కార్యాలయం ఎదుట
ఎదుట భారీ గేట్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడీలు మంత్రి కార్యాలయం ఎదుట రోడ్లపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి ప్రసంగించిన సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. కాగా మంత్రి జోగి రమేష్ వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా చేస్తూనే ఉంటామని అంగన్వాడీలు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో సీఐ హబీబ్ బాషా మంత్రి కార్యాలయంలోకి వెళ్లి మంత్రి పిఎస్ శ్రీనివాస్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు బండారు మల్లితో మాట్లాడారు. మంత్రి రమేష్ ఊర్లో లేనందున ఆయనకు బదులుగా మీరు వచ్చి సమాధానం చెప్పాలని వారు ఇరువురికి సీఐ సూచించారు. అంతటా శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 19 రోజులు సమ్మెలోకి దిగి ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల్ని అనేక సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. అనేక సార్లు ధర్నాలు, కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు ఇవన్నీ చేసి చివరిగా గత్యంతరం లేక ఈరోజు రోడ్డెక్కిన దుస్థితి ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఆఫీసులు, నివాసాలు ముట్టడించాలని పిలిపివ్వడం జరిగింది. ఈరోజు మరి జోగి రమేష్ గారు ఆఫీసుని ముట్టడించాం. మరి మంత్రి గారు వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. ప్రధానమైన డిమాండ్స్ వీళ్ళు గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు నన్ను గెలిపిస్తే మీరు తెలంగాణ మీద అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. తెలంగాణలో ఇప్పుడు 13,650 ఇస్తున్నారు, 14,650 ఇవ్వాలి. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో 18,000 చేశారు, అంటే ఆ లెక్క చూస్తే 19,000 ఇవ్వాలి. మా అంగన్వాడీ టీచరు చనిపోతే ఉత్త చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళ కుటుంబం పిల్లలు రోడ్డున పడే పరిస్థితి. ఈ కాలంలోనే చాలామంది ఈ యాప్ల ద్వారా బీపీలు, షుగర్లు పెరిగిపోయి అనేక మంది చనిపోతున్నారు. అనేక మందికి అనేక రకాల జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. మరి ఈ స్థితిలో చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం మరి మేము 2 లక్షలు ఇస్తున్నాం బీమా అని చెప్పేసి అబద్ధాలు చెప్తుంది. ఒక రకంగా వీళ్ళు సాక్షి ఛానల్ ద్వారా కానీ, మంత్రులు బొత్స సత్యనారాయణ కానీ, లేకపోతే ఇంకో మంత్రి బొబ్బిల్లో ఒక ఎమ్మెల్యే అంటున్నాడు తెగబలిసి సమ్మె చేస్తున్నారని. అంటే 11,500 జీతం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 19వ రోజు కొనసాగుతుంది. ఈరోజు దశల వారీలో భాగంగా జిల్లాలో ఉన్న మంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించాలనేది మేము పిలుపునివ్వడం జరిగింది. కానీ మేము వచ్చిందల్లా 3 ప్రాజెక్టుల నుంచే వచ్చాము. 8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా మిగిలిన 5 ప్రాజెక్టులు వస్తే ఈ పెడన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. మంత్రి గారు మీ ద్వారాగా మీ ముఖ్యమంత్రి గారికి ఏ సమాధానం చెప్తారో అని మేము వచ్చాము. కానీ మీరు ఎన్నింటి వరకు వస్తారో మేము ఇక్కడే ఉంటాము, మాకు సమాధానం చెప్పి తీరాలి. ఈ రోజున నిత్యావసర ధర వస్తువులు పెరిగిపోతున్నాయి, కానీ అంగన్వాడీ బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 11,500తో కుటుంబం ఎలా పోషించుకోవాలో మీ మంత్రివర్గ మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 4 సార్లు మంత్రివర్గ సమావేశం వేశారు, కానీ డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేనప్పుడు మీ బటన్ నొక్కడానికి ఎలా వచ్చినాయి డబ్బులని మేము అంగన్వాడీలు సమాధానం చెప్పాలి. మాకు మా బటన్ నొక్కడానికి మీకు చేతులు రావటం లేదా? మేము కూడా మా బటన్ నొక్కే అవకాశం మాకు ఇస్తున్నారు. మీరు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా లేకపోతే తిరస్కరించుకుంటారో మీకే సమాధానాన్ని మీరే మాకు చెప్పాలి. కనుక మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు. మా ముందుకు వచ్చి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తీరేంత వరకు మేము ఈ పెడ నుంచి వదలవని మీడియా ముందుగా మేము మీకు చెప్తున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ వర్కర్స్ అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు 19 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. జగనన్న ఎంతసేపు అక్క చెల్లి అని పిలిచే జగనన్నకి ఈరోజు అంగన్వాడీలు అక్క చెల్లెల్లాగా కనిపించట్లేదా?
కనిపించట్లేదా అని మేము అడుగుతున్నామండి. అక్క చెల్లెళ్ళు వచ్చి రోడ్డు మీద 19 రోజుల నుంచి కూర్చున్నారే అన్న జాలి కూడా లేకుండా, ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా కూడా ఉంటుందండి. ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మొన్న మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ మేము నెరవేర్చామంటున్నారు. మరి ఏ డిమాండ్స్ నెరవేర్చారో మాకైతే తెలియదండి. మరి ఒకవేళ వస్తే కనుక అంగన్వాడీలో జాయిన్ చేసుకొని ఆయనకి కూడా క్లాసులు చెప్తాము. ఇంకొకటి ఏంటంటే ఫోన్లకి 16 కోట్లు ఇచ్చారు, చీరలకు 16 కోట్లు ఇచ్చాము, ఫోన్లకి 85 కోట్లు ఇచ్చాము, రీఛార్జీలకు 12 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఈ రోజున ఏం వద్దండి, చీరలు ఫోన్లు రిటర్న్ ఇచ్చేస్తాము, మా జీతాలు మా గ్రాడ్యుటీ పెంచమని చెప్పండి అండి. ఈ రోజున అంగన్వాడీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యం కల్పించమని అడుగుతున్నామండి. ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే అందరికీ ఉండవలసిన గ్రాడ్యుటీ అంతా ఉంటుంది, కనీసం మా డిపార్ట్మెంట్లోనే లేదు. మా పైన ఉన్న అధికారులందరూ గవర్నమెంట్లోనే ఉన్నారు. కానీ మేము రిపోర్ట్లు ఇస్తే అది ఆ వ్యవస్థ నడుస్తుందన్న సంగతి జగనన్న మర్చిపోయాడండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాగే మొండి వైఖరిగా ఉంటుంది. మా సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి. చెల్లపల్లి మండలం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అడపారవి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలని పంపిణీ చేశారు. చెల్లపల్లి మండల పరిధిలోని పాగోల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో మండలంలోని పలు గ్రామాల్లో ఆయా గ్రామాల హిందూ ప్రతినిధులకు అక్షింతల్ని అడపారవి పంపిణీ చేశారు. అక్షింతలతో పాటు అయోధ్య రామాలయ నమూనా ఫోటో కరపత్రాల్ని గ్రామాల్లోని హిందూ కుటుంబాలకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అధ్యక్షులు పల్నాటి వెంకటస్వామి నాయుడు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బూరగడ్డ శ్రీనాథ్ సూచన మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు అడప సాయిబాబు, మేకాటి వెంకటేశ్వరరావు, లింగం బసవశంకర్రావు, రామాలయ మహిళా భక్త బృందం సభ్యులతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన అక్షింతల పంపిణీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత రామాలయంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వైసీపీ నాయకుడు పెర్నికిట్టు తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నికిట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్లో 20 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని మేయర్ చిటికన వెంకటేశ్వరంతో కలిసి పేర్నికిట్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, కార్పొరేటర్లు జోగి చిరంజీవి, పర్మికాయల విజయ్ కుమార్, ఐనాల తాతారావు, వైసీపీ నాయకులు బాబ్జీ, చిటికల నాగేశ్వరరావు, గుడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద 5 చోట్ల, కొన్ని చోట్ల రోడ్డు కమ్ డ్రైను, అలాగే కొన్ని చోట్ల రోడ్డు ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఏదైతే ప్రజలు మా దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వారి సమస్యలు చెప్పడం జరిగిందో దాంట్లో ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది పడే వాటిని గుర్తించి వాటిని ఈరోజు అంటే రోజుల వ్యవధిలోనే పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా పనులు కూడా రోజుల వ్యవధిలోనే పూర్తి అవడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈ మునుపటి ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే వాళ్ళకి నచ్చిన రోడ్లు, కార్యకర్తలు ఇంటి ముందల రోడ్లు, జెండా మోసేవాడు రోడ్లు, లేదా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన రోడ్లు వేసేవాళ్ళు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజల అవసరార్థం వాళ్ళని వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఎక్కడైతే అమితమైన కష్టం ఉంటుందో ఆ రోడ్లని, డ్రైన్లు, అక్కడ ఏదైతే అవస్థ ఉందో దాన్ని గుర్తించి ముందుగా వాటిని పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకి సంక్షేమం ద్వారా ఎంతైతే ప్రభుత్వం ఉపయోగపడుతుందో అట్లాగే డెవలప్మెంట్ ద్వారా కూడా వాళ్ళ అవస్థలు తీర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆశిస్తూ మీకు సంక్షేమ పరంగా లేదా అభివృద్ధి పరంగా మచిలీపట్నంలో ఈ 4.5 సంవత్సరాల్లో జరిగే ప్రతి పనిని గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో భాగంగా 3వ డివిజను, మరి డిప్యూటీ మేయర్ గారు శీలం భారతి గారి డివిజను, అలాగే ఇన్ఛార్జిగా బాబ్జీ గారు, మరి ఈ డివిజన్లో ప్రజలకు వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందించడం జరుగుతుంది. మరి అధికారులు కొంచెం రోజు అటు ఇటు అయినా ఆయన బాధ్యతగా చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఇవాళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా తెలుసుకుని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇంత శరవేగంగా చేసినాడు ప్రభుత్వాలుగా గతంలో ఎప్పుడు కూడా లేవు. ఇవాళ
గెలిచిన తర్వాత నాయకులు ఇళ్లలో కూర్చొని మళ్ళీ ఎలక్షన్ టైంలో బయట కనిపించే రోజులు పోయి ఇవాళ ప్రతిరోజు ప్రతి అధికారి జనాల మధ్యన ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మటే జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి అలాగే మళ్ళీ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన మచిలీపట్నం పేరుని కిట్టు గారిని మళ్ళీ గెలిపించుకుంటే కనుక మనకి ఇంకా మరింత వెంకటేశ్వరం గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారు జయలక్ష్మి గారికి మా తండ్రి సమానమైన దాదా గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. గడప గడప తిరిగినప్పుడు బాబు ఇలా కష్టాలు చూసి వెంటనే బాబుజీ గారు ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళారంటే నన్ను అడిగాడు. ఇది బాబు నేను ఇన్ని సంవత్సరాల మట్టి ఉన్నా కూడా వీళ్ళకి కొద్ది లో లెవెల్ నేను వేయగలిగాను, కానీ వీళ్ళకి రోడ్డు వేయలేకపోయాను. మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, మన ఎట్టి బస్సులు వేయాలంటే ముందు ఇది పెట్టి అని చెప్పేసి సంతకం పెట్టి ముందు శాంక్షన్ చేశారు. అలాగే దీంతోపాటు రామాలయం సందులో వలందపాలు, రజకులు కాలనీ, అలాగే పట్టాపురంలో డిపార్ట్మెంట్ ఉన్న వర్కులు దీంట్లో శాంక్షన్ చేశారు. నేను ఇది తొందరగా ఒక వారం రోజుల్లోపే ఈ వర్కులన్నీ కంప్లీట్ చేయడానికి కాంట్రాక్టర్ వెనకాల పడి నేను కంప్లీట్ చేస్తాను. ఇది ఎంతో రిస్క్ తీసుకున్నాను బాబు, ఎందుకంటే ముందు ఇలా వేయాలి, వార్డు ప్రజలు అందరూ మన వెనకాల ఉన్నారు. వీళ్ళకి మనం 11 రోజుల పాటు జరుగుబడిన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. పెడనలోని పైడమ్మ జాతర మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. 11 రోజుల పాటు జరుగు గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు ఒకటి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ న్యాయవాది సోడిశెట్టి బాలాజీ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాలాజీకి దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదం సమర్పించారు. అయితే జనవరి 5వ తేదీతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. అవనిగడ్డ నియోజకవర్గ సీట్ ని తనకు కేటాయించాలని చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి కోరుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ సీట్ ని తనకు కేటాయించాలని చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి కోరుతున్నారు. చల్లపల్లి మండల పరిధిలోని మేకవారి పాలెంలో కళ్యాణి మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి అగ్రవర్ణ కులాలకు చెందిన వారికే సీటు కేటాయిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అవనిగడ్డ సీట్ ని బీసీ మహిళ అయినా తనకు కేటాయించాలన్నారు. వైనాట్ 175లో భాగంగా సీట్ ను తనకు కేటాయించినట్లయితే అవనిగడ్డ నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 1,20,000 పైగా ఉన్నందున తన గెలుపు సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మళ్లీ గెలుస్తారని ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రతి మీటింగ్లోనూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ఆ బడుగు బలహీన వర్గాలపై అంతులేని ప్రేమానురాగాలు చూపుతున్నారు. అలాగే ఆయన రాజకీయ పార్టీలో 50% ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన అందరికీ కూడా సమభాగంగా, సంక్షేమంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ రోజున సుమారుగా మా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 90,000 మంది బీసీలు, అలాగే ఎస్సీ ఎస్టీలు 30,000 మంది, అలాగే ముస్లిం మైనార్టీలు 7,000 మంది, 1,30,000 మంది మేమే బీసీలు ఉండగా ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గం సీటును బహుజనులకు కేటాయించాలని, కేటాయించిన లెక్క అయితే మా బహుజనుల లెక్కలో మరి నేను బీసీ మహిళ అయిన నాకు సీటు కేటాయించాలని మా అవనిగడ్డ నియోజకవర్గాన్ని ప్రజలందరి తరపున కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి మరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరికీ సమభాగం, సమన్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు పెట్టినటువంటి పథకాలను చూస్తా సంక్షేమాలు అందరికీ అందిస్తున్నారు. అలాగే ఆయన టార్గెట్ అయినటువంటి రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు వేలుగా ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నగరంలోని కృష్ణ విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాక్ ను సందర్శించారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కార్యక్రమం విశ్వవిద్యాలయంలో జరగనుందన్నారు. ఇందుకోసం అవసరమైన ఓట్ల లెక్కింపు హాళ్లను, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించి ఎంపిక చేశారు. అక్కడక్కడ సీలింగ్ తదితర మరమ్మతులు వెంటనే చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది, రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు రాకపోకలకు వీలుగా కౌంటింగ్ హాల్ విశాలంగా ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కోసం వచ్చే వారి వాహనాలకు నిలిపేందుకోసం అవసరమైన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి జ్ఞానమణి, డిఆర్ఓ పెద్ది రోజా, ఆర్డీఓ వాణి, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, తహసీల్దార్ శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. పోలీసుల నిరంతర నిఘా వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. గతంతో పోల్చితే కృష్ణా జిల్లాలో రౌడీ షీట్లు, సస్పెక్ట్ హిస్టరీ షీట్లు పెరిగాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నేర నివేదిక సమావేశంలో ఎస్పీ పి జాషువా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆస్తి కోసం గత ఏడాది ఒక హత్య కేసు నమోదవగా ఈ ఏడాది వాటి సంఖ్య 3కు చేరుకుంది అని, 2022లో మొత్తం 10,845 కేసులు నమోదవ్వగా ఈ ఏడాది వాటి సంఖ్య 9,404కు తగ్గింది అన్నారు. బీట్ల సంఖ్య పెంచడం, వివిధ సామాజిక రుగ్మతలు, మహిళలకు సంబంధించిన వసతి గృహాల్లో తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించడం వంటి చర్యల ద్వారా మహిళలకు సంబంధించిన నేరాల విషయంలో 20.5% మేర కేసులు తగ్గాయని తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాల కేసులు 333 తగ్గాయని ఆయన వివరించారు. గుడ్ బ్యాడ్ టచ్లపై వసతి గృహాలు, గ్రామాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా బాలికలపై లైంగిక నేరాలు కేసులు గతంలో 156 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 96 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 848 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోగా 296 మంది మృత్యువాత పడ్డారు అని ఎస్పీ తెలిపారు. రిపోర్టెడ్ కేసెస్ చూసుకుంటే 2022లో 10,845 కేసెస్ రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ మొత్తం రిపోర్టెడ్ కేసెస్ 10,845 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఈ సంవత్సరం చూసుకుంటే 9,404 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో -13%, 13.2% కేసుల నమోదు కృష్ణా జిల్లాలో తగ్గినది. సో ఇది విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేశాము. అలాగే ఈ సంవత్సరం బాగా అగ్రెసివ్గా తీసుకున్న చర్యలు ఏంటంటే ప్రతి గ్రామానికి, ప్రతి హ్యాబిటేషన్కి, కాలనీకి, అలాగే ప్రతి కాలేజ్కి, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఆయా లోకల్ SHO, CI గారు, వాళ్ళ పోలీస్ బృందాలు లేదా దిశ పోలీస్ బృందాలు విస్తృతంగా పర్యటించి వారితో ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరిలో ఒక భరోసాని, నమ్మకాన్ని కలిగించారు. అంతేకాకుండా చట్టంపై అవగాహన కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. ఓవరాల్గా లాట్ ఆఫ్ పోలీసింగ్ మెజర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ వలన -13%, 13% కేసుల నమోదు తగ్గింది. నెక్స్ట్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అంటే FIR బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్ చూసుకుంటే 2022లో 4,682 4,682 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉండగా ఈ సంవత్సరం ఈ రోజుకి 4,692, ఒక 10 కేసులు ఎక్కువే ఉన్నాయి. అయితే దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే 1,276 కేసులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్స్ ఆయా కోర్టుల్లో ఫైల్ చేయబడ్డాయి. కోర్టు టేకెన్ ఆన్ ఫైల్ చేసి CC నంబర్ మనకిస్తుంది. కోర్టు CC నంబర్ ఇచ్చిన వెంటనే ఈ 1,276 కేసులు మైనస్ అవుతాయి. ఆ విధంగా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా దాదాపు 1,276 మనకు తగ్గినట్టే. అంత వేగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. తర్వాత హత్య కేసులు, లాస్ట్ ఇయర్ 29 హత్య కేసులు నమోదైతే ఈ సంవత్సరం 27 హత్య కేసులు నమోదైనాయి, 2 కేసెస్ తగ్గినాయి. ఇక మర్డర్ ఫర్ గెయిన్, టోటల్గా రోడ్డు ప్రమాదాలకు వస్తే 2022లో 857 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవగా 2023లో 848 కేసెస్ నమోదైనాయి, 9 కేసెస్ తగ్గినాయి. కానీ ఫెటల్ అంటే మరణాలు జరిగిన కేసెస్ మాత్రం 2 మరణాలు ఎక్కువే సంభవించినాయి. 283 ఫెటల్ యాక్సిడెంట్స్ 22లో రిపీట్ అవ్వగా మరణాలు 23లో 285 మరణాలు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు జరిగినాయి.
అలాగే నాన్ ఫెటల్ అంటే మరణాలు జరగకుండా గాయపడిన వాళ్ళు. నాన్ ఫెటల్కి వస్తే 22లో 574 ఉండగా 23లో 563 గాయాలైన కేసెస్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. సో ఈ విధంగా యాక్సిడెంట్స్ ట్రెండ్ ఉన్నది. యాక్సిడెంట్స్ ట్రెండ్లో నేను గమనించిన ఒక ముఖ్యమైన పాయింట్ పత్రికా మిత్రులందరికీ విస్తృతంగా దీనిని కోట్ చేయాలని కోరుకుంటుంది. ఏంటంటే 3 విషయాల్లో అత్యంత అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది పబ్లిక్లో. సెల్ ఫోన్ మన జీవితంలో ప్రతిరోజు జీవితంలో భాగమే. అర్జెంట్ కాల్ వస్తుంది, ఇంటి దగ్గర నుంచైనా కాల్ రావచ్చు, బిజినెస్ జాబ్కి సంబంధించిన అర్జెంట్ కాల్ రావచ్చు. వెన్ యు ఆర్ డ్రైవింగ్, డోంట్ టేక్ ద కాల్. వెన్ యు ఆర్ డ్రైవింగ్ మొబైల్, ఇట్ ఈస్ కంపల్సరీ యూ షుడ్ సేవ్ యువర్ లైఫ్. మీ ప్రాణాల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం వెన్ యు ఆర్ డ్రైవింగ్ డోంట్ టచ్ యువర్ మొబైల్ ఫోన్. సెల్ ఫోన్ డ్రైవింగ్ పెరిగిపోయింది. అలాగే నెంబర్ 2, హెల్మెట్ వాడకం అనేది మన వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు. హెల్మెట్ వాడకం చాలా తక్కువ ఉంది. అదే మీరు హైదరాబాద్ సిటీకి వెళ్ళండి, హెల్మెట్ లేని వాళ్ళు కనపడరు. హెల్మెట్ కంపల్సరీ అయిపోయింది. సో హెల్మెట్ వాడకం తగ్గింది. అలాగే వెరీ ఇంపార్టెంట్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కూడా 4 వీలర్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం అలవాటు ఇంకా రాలేదు మనకి.